ఓ పెద్ద టెక్ కంపెనీ అనుకోండి, ఉన్నట్టుండి ఒకరోజు మేము రీస్ట్రక్చర్ చేస్తున్నాం అని ప్రకటించింది. ఇంకేముంది, ఉద్యోగులందరిలోనూ భయం, గందరగోళం. అసలేం జరుగుతోంది, నా ఉద్యోగం ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలు. సో ఇలాంటి ఒక అనిశ్చిత పరిస్థితిని ఒక మంచి కమ్యూనికేషన్ ప్లాన్తో ఎలా చక్కదిద్దవచ్చో ఈరోజు మనం చూద్దాం. ఆలోచించండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక చెడు వార్త చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు అదే పనిని ఒక కంపెనీ వేల మంది ఉద్యోగులకు ఒకేసారి చేయాల్సొస్తే ఆ పరిస్థితి ఎంత సున్నితమైనదో, ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలో కదా. ఈ మొత్తం ప్రాసెస్ను మనం 5 భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకుందాం. మొదట అసలు ప్రకటన అనే తుఫాను కేంద్రం గురించి, తరువాత నమ్మకాన్ని నిలబెట్టే ఆ 4 స్తంభాలేంటో చూద్దాం. ఆపైన ఎవరికి ఎలా చెప్పాలి అనే మెసేజింగ్ స్ట్రాటజీ, నాలుగోది అసలైన యాక్షన్ ప్లాన్ అంటే కమ్యూనికేషన్ ప్లేబుక్, ఇక చివరగా ప్రకటన తరువాత ఏం చెయ్యాలి అనేది కూడా చూద్దాం. సరే, మనం మొదటి భాగంలోకి వచ్చేద్దాం. ది హై స్టేక్స్ అనౌన్స్మెంట్. పునర్నిర్మాణ ప్రకటన అనేది నిజంగా ఒక మైండ్ ఫీల్డ్లో నడవడం లాంటిది. ఒక్క అడుగు తప్పుగా వేసినా అది మొత్తం కంపెనీ మీదే పెద్ద ప్రభావం చూపుతుంది. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? వెంటనే పుకార్లు మొదలవుతాయి. భయం, నిరాశ అన్నీ కలిసి ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, ఒక కంపెనీలో సరైన సమాచారం లేకపోవడం వల్ల ఒక టాలెంటెడ్ ఉద్యోగి తన ఉద్యోగం పోతుందేమోనని భయపడి ముందే రిజైన్ చేసేశాడు. కాని నిజానికి ఆ మార్పులు అతని డిపార్ట్మెంట్కు సంబంధించినవే కావు. చూశారా, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత నష్టం చేసిందో? ఇక్కడ ఈ టేబుల్లో కనిపిస్తున్నవి కేవలం పాయింట్లు కాదు, ఇవి నిజంగా జరిగే ప్రమాదాలు. మెసేజ్ తప్పుగా అర్థమైందనుకోండి, వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల పుకార్లు మొదలవుతాయి. ఒకవేళ ఈ విషయం మీడియాకు లీకైతే మరుసటి రోజే కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఇక మేనేజర్లకే సరైన క్లారిటీ లేకపోతే వాళ్ల టీంలుకేం చెప్తారు? అంతా గందరగోళమే. అంటే ప్రతి రిస్క్ ఒక డామినో ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దానికి మనకొక బలమైన పునాది కావాలి. అదే మన రెండవ విభాగం, నమ్మకాన్ని నిలబెట్టే ఆ 4 స్తంభాలు. పరిష్కారమేంటంటే ఒక పక్కా వ్యూహాత్మక ప్రణాళిక. దీన్ని ఒక ఎమర్జెన్సీ కోసం రాసుకున్న స్క్రిప్ట్ లాగా అనుకోవచ్చు. ఎవరు, ఎప్పుడు, ఎవరికి ఏ సందేశమివ్వాలి అనేది ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల గందరగోళం అదుపులో ఉండి కంపెనీ సమగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 4 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది: పారదర్శకత, సానుభూతి, స్పష్టత మరియు సమన్వయం. ఇవి వేర్వేరు కాదు. పారదర్శకత లేకపోతే స్పష్టత రాదు, సానుభూతి లేకపోతే అందరి మధ్య సమన్వయం కుదరదు. సో ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి నమ్మకం అనే ఒక బలమైన గొలుసును నిర్మిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం తర్వాతి విభాగానికి వెళ్దాం. అదేంటంటే సందేశాన్ని సరిగ్గా రూపొందించడం. ఎందుకంటే ఒకే మాట అందరికీ నచ్చదు, అందరికీ అర్థం కాదు. అందుకే మనం ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళని బట్టి మన సందేశాన్ని మార్చుకోవాలి. ఈ డోనట్ చార్ట్ చూడండి. ఉద్యోగులు, లీడర్షిప్, ఇన్వెస్టర్లు, పార్ట్నర్స్ వీళ్లందరిపైనా ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఉద్యోగులు నా ఉద్యోగం ఉంటుందా అని కంగారుపడుతుంటే, ఇన్వెస్టర్లు నా పెట్టుబడి సేఫ్గా ఉందా అని ఆలోచిస్తారు. సో మనం ప్రతి ఒక్కరి ఆందోళనను అర్థం చేసుకుని మాట్లాడాలి. ఎక్కడొక మంచి ఉదాహరణ ఉంది చూడండి. ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మన టోన్ సానుభూతితో ఉండాలి. అసలు ఈ మార్పు ఎందుకు అవసరం, మీ భవిష్యత్తుకు మేము ఎలా తోడుగా ఉంటాం అని స్పష్టంగా చెప్పాలి. అదే ఇన్వెస్టర్లతో మాట్లాడేటప్పుడు టోన్ చాలా స్ట్రాటజిక్గా ఉండాలి. ఈ నిర్ణయం కంపెనీ దీర్ఘకాలిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతోంది అని వివరించాలి. విషయమొక్కటే, కానీ చెప్పే విధానం వేరు. సరే, ఇప్పటిదాకా మనం థీరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన యాక్షన్లోకి వెళ్దాం. ఈ ప్లాన్ను ప్రాక్టికల్గా ఎలా అమలు చెయ్యాలో మన 4వ విభాగం కమ్యూనికేషన్ ప్లేబుక్లో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టైమ్లైన్ మొత్తం ప్రాసెస్ని 5 దశలుగా చూపిస్తోంది. ఫస్ట్, ప్లానింగ్ ఫేజ్లో ఒక వార్ రూమ్ లాంటిది సెటప్ చేసి రావడానికి అవకాశమున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. ప్రకటనకు ముందు మేనేజర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక అనౌన్స్మెంట్ రోజున అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఆ తర్వాత కూడా నిరంతరం సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఇక ప్రకటన రోజు, ఇది చాలా కీలకమైనది. ఆ రోజు ప్లాన్ చాలా పక్కాగా ఉండాలి. స్టెప్ 1, లీడర్షిప్ అంతా ఒకే మాట మీద ఉండాలి. స్టెప్ 2, ఉద్యోగులందరితో ఒకేసారి మాట్లాడాలి, మీటింగ్స్ మరియు ఈమెయిల్స్ ద్వారా. స్టెప్ 3, వెంటనే డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ల టీమ్స్తో కూర్చుని వాళ్ల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తారు. చివరిగా
స్టెప్ 4 ప్రభావితమైన ఉద్యోగులతో 1-on-1 మాట్లాడి వారికి ధైర్యం చెప్పి సపోర్ట్గా నిలవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్, ఎవరు ఏం చెప్పాలి. సీఈఓ వచ్చి కంపెనీ విజన్ గురించి, ఈ నిర్ణయం ఎందుకు అవసరమో వివరిస్తారు. సిహెచ్ఆర్ఓ ఉద్యోగుల సంక్షేమం, హెచ్ఆర్ పాలసీల గురించి మాట్లాడతారు. సిఎఫ్ఓ ఏమో ఆర్థిక కారణాలు వివరిస్తారు. ఇక డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ల టీంకు సంబంధించిన మార్పుల గురించి క్లారిటీ ఇస్తారు. సరైన వ్యక్తి సరైన విషయం చెబితేనే దానికి విలువ ఉంటుంది, నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మనం చివరి భాగానికొచ్చేశాం. చాలామందికి ప్రకటనతో పనైపోయిందనుకుంటారు, కాని నిజానికి అసలైన సవాలు ఇక్కడే మొదలవుతుంది. ప్రకటన తర్వాత సపోర్ట్ ఎలా ఉండాలి? ఇది కేవలం పాలసీల లిస్టు కాదు, ఇది మానవత్వంతో కూడిన ఒక భరోసా. ఉదాహరణకు, ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు కొత్త స్కిల్స్ నేర్పించడం, కంపెనీలోనే వేరే అవకాశాలున్నాయేమో చూడటం, వాళ్లకు మానసిక ధైర్యం కోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం. ఇవన్నీ మేము మీ గురించి పట్టించుకుంటున్నాం అని చెప్పే బలమైన సందేశాలు. అంతా బానే ఉంది, కాని మనం చేసిన ఈ కమ్యూనికేషన్ ప్లాన్ విజయవంతమయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఎలా కొలుస్తాం? తక్కువ మంది రాజీనామా చేస్తే సక్సెస్ అయినట్టా, లేక ఇంకా వేరే కొలమానాలేమైనా ఉన్నాయా? విజయాన్ని కొలవడానికి మనకు కొన్ని స్పష్టమైన మెట్రిక్స్ ఉన్నాయి. ఉద్యోగుల సెంటిమెంట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పల్స్ సర్వేలు, టౌన్ హాల్స్లో వాళ్లు అడిగే ప్రశ్నలు గమనించడం, బయట మీడియాలో సోషల్ మీడియాలో కంపెనీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అలాగే మనం చెప్పాలనుకున్న సందేశం అందరికీ ఒకేలా చేరిందా లేదా అని చెక్ చేసుకోవడం. ఇవన్నీ మన ప్లాన్ సక్సెస్ను చూపిస్తాయి. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ యొక్క లక్ష్యం కేవలం ఒక సంక్షోభాన్ని దాటేయడం మాత్రమే కాదు. ఈ కష్టకాలం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకుని మునుపటి కంటే బలంగా, ఐక్యంగా మారడం. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. పునర్నిర్మాణ నిర్ణయాలను పారదర్శకత, సానుభూతి మరియు వ్యూహాత్మక స్పష్టతతో తెలియచేస్తూ ఒక సంస్థ తన సమగ్రతను కాపాడుకొని నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోగలదు? ఈ సూత్రాలను ఎలా అమలు చేయొచ్చో ఒకసారి ఆలోచించండి.